నమస్తే సార్. నమస్తే. సార్, డయాబెటిక్లో కూడా టైప్ 1, టైప్ 2, టైప్ 3 ఉంటాయండి. సో టైప్ 1ని మనం కంట్రోల్ చేసుకుంటే టైప్ 2కి టైప్ 3కి వెళ్ళకుండా ఉంటుంది అంటారా? అంటే ఈ టైప్ 1 ఎలా ఉంటుంది? అలా కాదు. అక్కడ ఎట్లా ఉందంటే దిస్ కన్సెప్ట్ ఈస్ ఎంటైర్లీ డిఫరెంట్. అక్కడ టైప్ 1 అన్నది ఎట్లా ఉందంటే ఈవెన్ చిన్న పిల్లలు కూడా వచ్చేస్తాయి అన్నమాట. ఎస్, వాళ్ళ తల్లి తండ్రికి ఉంటే వాళ్ళకు రావడం అవకాశం ఉంది. ఓకే. అండ్ ఇంకో కొంతమందికి ఏమవుతుందంటే దర్ ఆర్ 2 టైప్స్ యాక్చువల్లీ ఆ టైప్ 1లో. ఒకటి మనకు బ్లడ్ ద్వారా ట్రాన్స్మిట్ అవుతుంది, చిన్న పిల్లలకు వచ్చేస్తాయి, అది చాలా రోజుల తర్వాత బయటపడతాయి. దట్ ఈస్ 1. లేకపోతే ఇప్పుడు ఈజ్ సంథింగ్ లైక్ హైలీ సొఫిస్టికేటెడ్ హాస్పిటల్ అయితే అప్పటికప్పుడు బయటపడతాయి అన్నమాట. వాళ్ళకు టెస్ట్ చేస్తే తెలిసిపోతాయి ఇమీడియట్లీ. అండ్ ప్రతి ఒక్క హాస్పిటల్లో టెస్ట్ చేయరు చిన్నపిల్లలకి, కాబట్టి ఓకే, దట్ ఈస్ నార్మల్ థింగ్. అండ్ తర్వాత సపోజ్ ఒకరికి చిన్నగా ఉన్నప్పుడు వాళ్ళ చైల్డ్హుడ్ ఏజ్లో వాళ్ళకు లేదు, తర్వాత డెవలప్ అయింది. డెవలప్ అయిన తర్వాత వాళ్ళ డాక్టర్ దగ్గరికి వెళ్ళారు, అప్పుడు బయటపడింది ఏంటంటే టైప్ 1 డయాబెటీస్. సో దట్ ఈస్ సంథింగ్ డిఫరెంట్. దట్ ఈస్ నాట్ హెరిడిటరీ యాక్చువల్లీ. హెరిడిటరీ కాదు అది. అది ఎట్లా ఉందంటే సపోజ్ మీకు కరోనా వచ్చేసింది, ఓకే, మీరు అడ్మిట్ అయ్యారు అండ్ యూ హ్యావ్ టేకెన్ లాట్ ఆఫ్ మెడికేషన్ అలాంగ్ విత్ ద స్టెరాయిడ్స్ మెడికేషన్ మీరు తీసుకున్నారు. అప్పుడు ఏమవుతుందంటే లైక్ మనకు ఇమ్యూనిటీ అక్కడ సప్రెస్ అయిపోతుంది. ఓకే, ఇమ్యూనిటీ సప్రెస్ అయిపోవడం వల్ల కొన్ని ఆటోఇమ్యూన్ డిజీజెస్ మన బాడీలో రైజ్ అయిపోతాయి. ఇమ్మీడియట్లీ ఇట్ విల్ రైజ్. ఓకే, అందుకే మీరు చూడండి కోవిడ్ టైంలో ఎక్కువ మంది అడ్మిట్ అయ్యే వాళ్ళకి ఏమైందంటే కోవిడ్ వచ్చింది, కోవిడ్ తగ్గిపోయింది, ఆ తర్వాత చూసేసరికి వాళ్ళకు డయాబెటీస్ వచ్చేసింది, లేకపోతే ఆ తర్వాత చూసేసరికి వాళ్ళకు బీపీ వచ్చేసింది. ఓకే, హై బీపీ. ఓకే, ఈ టైప్ కంప్లైంట్స్ ఎక్కువ వచ్చాయి యాక్చువల్గా. అండ్ నా దగ్గరికి వచ్చే పేషెంట్స్ చాలామంది ఉన్నారు యాక్చువల్గా ఆ టైప్ పేషెంట్స్. అంటే మీకు ఎప్పుడు ఇది వచ్చిందంటే కోవిడ్ వచ్చింది, కోవిడ్ తగ్గిపోయింది, ఆ తర్వాత డాక్టర్స్ నాకు చెప్పారు ఏంటంటే డయాబెటీస్ డెవలప్ అయింది అండ్ అది కూడా టైప్ 1 డెవలప్ అయింది అని చెప్పారు. ఇట్ ఈస్ టైప్ 1 ఓన్లీ. సో అక్కడ ఏమొస్తుందంటే నార్మల్గా మనం చూస్తే అక్కడ ఇఫ్ ఈజ్ దర్ ఎనీ సెట్ ఆఫ్ వైరల్ ఇన్ఫెక్షన్ ఆర్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వచ్చి మీకు తగ్గిన తర్వాత మీకు డయాబెటీస్ డెవలప్ అయింది. సో దట్ ఈజ్ ఆల్సో మోస్ట్లీ ద పీపుల్ ఆర్ సఫరింగ్ విత్ ద టైప్ 1. ఎక్కువ మందికి టైప్ 1 వస్తుంది అక్కడ. ఓకే, అండ్ ఈ టైపు ప్రాబ్లమ్స్ ఒకసారి వచ్చేస్తే అగైన్ దే విల్ డిపెండెంట్ ఆన్ ఇన్సులిన్ అండ్ ఇన్సులిన్ వాడడం మొదలు పెడతారు అండ్ డాక్టర్స్ కూడా సజెస్ట్ చేస్తారు ఇన్సులిన్ వాడండి అని. సో బట్ దట్ ఈస్ నాట్ కరెక్ట్. యాజ్ పర్ ద న్యాచురోపతి ఇక్కడ కొంచెం మనం క్లేవర్గా ఉండాలి అన్నమాట. ఓకే, సపోజ్ ఇన్ బిట్వీన్ మీకు డయాబెటీస్ వచ్చింది, మీకు చిన్నప్పటి నుంచి మీకు లేదు, ఎట్లా ఉన్నప్పుడు మీరు ఏం చేయాలంటే దర్ ఆర్ సడన్ టెస్ట్ చేయాలి మీరు. అప్పుడు ఒకటి ఏంటంటే యాక్చువల్లీ HbA1c, ద అనదర్ వన్ దట్ ఈస్ కాల్ C-peptides. సో ఈ 2 టెస్ట్ మీరు చేసిన తర్వాత యూ విల్ గెట్ కన్ఫర్మ్డ్ వెదర్ ఇట్ ఈస్ టైప్ 1 ఆర్ టైప్ 2. ఓకే, సో ఇన్ కేస్ మీకు టైప్ 1 ఉంది అనుకో, ఈ C-peptide టెస్ట్ మీరు చేసిన తర్వాత మీకు అక్కడ ఏం తెలుస్తుందంటే వెదర్ యువర్ ఇన్సులిన్ లెవెల్ ఇట్స్ రిలీజ్డ్ ఆర్ నాట్ తెలుస్తుంది. ఇన్ కేస్ కంప్లీట్గా లాప్స్ అయిపోయింది, లేకపోతే కొంచెం రిలీజ్ అవుతుంది, చాలా తక్కువ క్వాంటిటీలో మీకు రిలీజ్ అవుతుంది, దట్ మీన్స్ యు ఆర్ ఇంటూ టైప్ 1. ఎస్, ఎలా కాదు, మీకు సఫిషియెంట్ మాత్రాలు ఇన్సులిన్ రిలీజ్ అవుతుందండి, దాని ద్వారా తెలుస్తాయి మనకు. అప్పుడు ఏమవుతుందంటే మనం అది చూసుకోవాల్సిన అవసరమే లేదు అసలు. ఓకే, సో అండ్ కొంతమంది డాక్టర్స్ కూడా ఇప్పుడు ఏం చేస్తారంటే లైక్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ ద స్పెషల్లీ ఫర్ ద డయాబెటీస్ స్పెషలిస్ట్. వాళ్ళు ఏం చేస్తారు, ఒక పేషెంట్స్కు 5 to 6 months లేకపోతే 1 year ఒక 500 mg టాబ్లెట్స్ ఇస్తారు, మెట్ఫార్మిన్ 500 mg ఇస్తారు, వాళ్ళు వాడతారు. వాడిన తర్వాత లైఫ్ స్టైల్ యాజిటీస్ ఉంటుంది. ఆ తర్వాత ఏమవుతుందంటే 5-6 months కానీ 1 year తర్వాత కానీ ఆ టాబ్లెట్ అవుట్డేటెడ్ అయిపోతాయి, వాళ్ళకి పనిచేయరు. అప్పుడు ఏం చేస్తారు, 500 mg ప్లేస్లో 1000 mg చేస్తారు, డోస్ పెంచుతారు. ఆ తర్వాత అది కూడా సరిగా పని చేయకపోతే అది కూడా సేమ్ సిచ్యువేషన్కి వచ్చేస్తే అప్పుడు ఏం చెప్తారంటే ఓకే యూ షుడ్ గో ఫర్ ఇన్సులిన్, నీకు ఇప్పుడు మెడిసిన్ పనిచేయట్లేదు, యూ షుడ్ గో ఫర్ ఇన్సులిన్. బట్ ఇట్స్ నాట్ లైక్ దట్ యాక్చువల్లీ. టోటలీ
యాక్చువల్లీ మనం చూస్తే డయాబెటీస్ ఈజ్ ఏ కంప్లీట్లీ లైఫ్ స్టైల్ డిసార్డర్. ఓకే, సో లైఫ్ స్టైల్ డిసార్డర్ ఉన్నప్పుడు మనం ఎట్లా చేయకూడదు. వీ కెన్ సజెస్ట్ హిమ్ లైక్ యూ గో ఫర్ సో టెస్ట్. మనము ఆ టైప్ టెస్ట్ చేసుకున్న తర్వాత మనం సజెస్ట్ చేయొచ్చు. ఇన్ కేస్ కంప్లీట్గా ఇన్సులిన్ ఒకరికి అస్సలు రిలీజ్ కావటం లేదు అంటే దెన్ దెర్ ఆర్ ఛాన్సెస్. ఓకే, యు ఆర్ డూయింగ్ దట్ ఈజ్ యువర్ డ్యూటీ, యు ఆర్ డూయింగ్, ఇట్ ఈస్ ఫైన్. లేకపోతే అసలు సజెస్ట్ చేయకూడదు. దాని ద్వారా ఏమవుతుందంటే మన బాడీ ఇంకో వీక్ డే బై డే వీకర్ అయిపోతుంది అనమాట. సో మనం ఎట్లా చేయకుండా అక్కడ ఏం చేయాలంటే ఖచ్చితంగా మనం ఈ రెండు టెస్ట్ చేయాలి. రెండు టెస్ట్ చేస్తే మనకు తెలిసిపోతుంది. అండ్ వీ హ్యావ్ టు రిక్వెస్ట్ ద డాక్టర్ బికాస్ దే ఆర్ ద డాక్టర్స్. మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళకి రిక్వెస్ట్ చేయాలి లైక్ సార్ దిస్ ఈజ్ ద కండిషన్. అండ్ నేను ఎట్లా విన్నాను, కొంతమంది సోషల్ మీడియాలో చెప్పారు, నేను విన్నాను. సో దిస్ ఇస్ ద టెస్ట్ రిపోర్ట్, దీన్ని బట్టి ప్లీజ్ అడ్వైస్ మీ అండ్ ప్లీజ్ సజెస్ట్ మీ ద మెడిసిన్స్. సో దే విల్ గివ్ ద ప్రాపర్ ట్రీట్మెంట్ అక్కడ. ఎందుకంటే వాళ్ళు కూడా దే ఆర్ డాక్టర్స్ కదా, వాళ్ళకి తెలుస్తాయి ప్రతి విషయం. సో అక్కడ కొంచెం మనము ఆ విధంగా మనం వెళ్తే అప్పుడు డెఫినెట్గా మనకు బాగానే ఉంటుంది. అండ్ యూ విల్ గెట్ ద రైట్ మెడికేషన్ అక్కడ. అండ్ ఇది అన్నీ తెలుసుకోవడానికి రెండు టెస్ట్ చాలా అవసరం అనమాట. ఓకే, అండ్ ఇన్ కేస్ ఒకరు మీకు సి పెప్టైడ్ లేబుల్ ఇట్స్ నార్మల్. ఓకే, ఇన్స్పైట్ ఆఫ్ దట్ సంబడి ఈస్ ఆస్కింగ్ యూ టు గో ఫర్ ఇన్సులిన్. అప్పుడు మీరు అడగొచ్చు, మీకు 100% రైట్ ఉంది, మీరు అక్కడ అడగొచ్చు, సార్ వెన్ దిస్ ఈజ్ ఆల్రెడీ రిలీజ్డ్ దెన్ వాట్ ఈస్ ద పాయింట్ ఆఫ్ గోయింగ్ ఫర్ ఇన్సులిన్ అని మీరు అడగొచ్చు. ఓకే, సో దట్ ఇస్ నథింగ్ ఈజ్ రాంగ్. సో దే విల్ టెల్ యూ దట్ వాట్ ఈస్ ద రీజన్ బిహైండ్ దట్ అని చెప్పొచ్చు. సో ఈ టైపు మనం చేయాలి అండ్ ఎక్కడ చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఓకే, అండ్ వన్స్ యు ఆర్ స్టార్టింగ్ దట్ ఇన్సులిన్ ఇంజెక్షన్ దెన్ బాడీ విల్ బికమ్ వీక్ డే బై డే. సో చాలా కష్టం అది. అట్లాంటి సిచ్యువేషన్కు వెళ్ళకుండా ఉండాలంటే మనం ఈ టెస్ట్ చేస్తే మనకే తెలిసిపోతుంది. ఓకే, దిస్ ఇస్ వన్ ఆఫ్ ద వెరీ యూనిక్ థింగ్స్ అండ్ పబ్లిక్ కూడా తెలియాలని ఇది ఎక్స్ప్రెస్ చేస్తున్నాను. ఓకే, అండ్ యూ షుడ్ బి వెరీ కేర్ఫుల్ అండ్ పర్టికులర్లీ సపోజ్ ఇఫ్ యు ఆర్ ఇంటూ టైప్ 1 డయాబెటీస్ అండ్ లేకపోతే మీకు చిన్నప్పటి నుంచి టైప్ 1 డయాబెటీస్ వచ్చేసిందంటే ఖచ్చితంగా యూ షుడ్ బి కేర్ఫుల్ అండ్ యూ షుడ్ టేక్ ద అడ్వైస్ ఆఫ్ వన్ ఆఫ్ ద ఎక్స్పర్ట్ డాక్టర్కు మీరు కలవాలి. అదర్వైజ్ యు ఆర్ మస్ట్ వెల్కమ్ టు మై క్లినిక్. నా క్లినిక్లో కొన్ని ప్రొసీజర్స్ ఉంటాయి. ఆ ప్రొసీజర్స్ మీరు ఫాలో అయితే మీకు పర్మనెంట్గా క్యూర్ అవ్వడం అవకాశం ఉంది. ఓకే, థ్యాంక్ యూ.